నమస్తే. వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. లగచర్ల కొడంగల్ నియోజకవర్గం లగచర్ల భూసేకరణ విషయంలో జరిగిన భూసేకరణ అంశంలో అభిప్రాయ సేకరణ గురించి వెళ్ళిన కలెక్టర్, రెవెన్యూ సిబ్బందిపై దాడి జరిగిన విషయంలో జరిగిన ఒక ఉద్రిక్తత వాతావరణం, కేసులు ఇదంతా నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తనను కలిసిన వామపక్ష నాయకులతో ఆయన భేటీ అయ్యారు, ఆయన మాట్లాడారు, దీని మీద సుదీర్ఘంగా చర్చ జరిపారు. చాలా విషయాల్లో అనుమానాలు నివృత్తి చేశారు. వాళ్ళు అడిగిన వామపక్ష నాయకులు అడిగిన అనుమానాలు నివృత్తి చేశారు. ఈ అనుమానాలన్నీ కూడా జనాలకున్న అనుమానాలు, ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజల అనుమానాలు నివృత్తి చేసినట్టుగా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేసినట్టుగా మనం చూడొచ్చు. ఆయన ప్రధానంగా మాట్లాడిన విషయాల్లో ఒకటి, ఇది ఫార్మాసిటీ కాదు, దీంట్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తారు. కొడంగల్ నియోజకవర్గం తన సొంత నియోజకవర్గం కాబట్టి దాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత నాది. సీఎంగా ఉన్న సమయంలో తన నియోజకవర్గ ప్రజలకు ఏదైనా చేయాలి, ఆ యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే, పరిశ్రమలు ఇబ్బడిముబ్బడిగా తీసుకురావాలంటే దాని ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా ఏర్పాటు చేస్తున్నాము. కాలుష్య రహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తాను. యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇదంతా చేస్తున్నాను. నా రైతుల మీద నేను కక్ష సాధింపు చర్యలు అట్లాంటి చేసేంత పరిస్థితి ఎందుకుంటుంది, మీరు కూడా ఆలోచించాలి. ఎవరో అన్నదాన్ని మీరు పట్టుకొని వచ్చి మాట్లాడొద్దు అన్నట్టుగా వాళ్ళకు కూడా, వామపక్ష నేతలకు కూడా ఒక రకంగా హితబోధ చేస్తూనే అసలు విషయాన్ని, తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ విషయాలు కొంత జనాలకు కూడా అనుమానాలకు తావిస్తున్న కొన్ని అంశాలకు, ప్రశ్నలకు ఒక సమాధానంగా మనం చూడవచ్చు. లగచర్ల ఘటనలో కలెక్టర్పై దాడికి పురిగొల్పిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని మరోసారి తేటతెల్లం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అంటే దాడి చేసిన నేపథ్యం బీఆర్ఎస్, సురేష్ అనే బీఆర్ఎస్ కార్యకర్త, అతని నాయకుడు, లీడరు, గురువు, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, ఆయన అరెస్ట్ అయ్యాడు, రిమాండ్కి పోయాడు. తర్వాత వీళ్ళిద్దరు వెనుక ఉన్నది మెయిన్ హస్తం కేటీఆర్ దాని మొదటి నుంచి ఆరోపణలు, పోలీసుల విచారణలో వెల్లడైన అంశాలు, ఆ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన వివరాలు అన్నీ చూసుకుంటే కేటీఆర్ కూడా స్వయంగా ప్రెస్ మీట్లో అవును మేమే ఉన్నాము, అరెస్ట్ చేస్తారా అది ఇది అనుకుంటూ ఢిల్లీ దాకా తీసుకుపోయి వాళ్ళని అక్కడ ఎస్సీ కమిషన్, మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ కల్పించిన ఉదంతం. ఇదంతా కూడా పెద్దగా రాజకీయం జరుగుతున్న తరుణంలో రేవంత్ రెడ్డి మాత్రం ఒక్క స్టెప్ కూడా దీనిపైన వెనుకేయడం లేదు. తను అనుకున్నట్టుగా తన సొంత నియోజకవర్గం కొడంగల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన లేటెస్ట్గానే ఒక 6 కంపెనీలతో పేరొందిన 6 కంపెనీలతో దాదాపు 5,000 పైచీలకు కోట్ల పెట్టుబడులు, 12,000 పైచీలకు ఉపాధి అవకాశాలకు సంబంధించిన ఎంబీఏలు కూడా చేసుకున్నాడు. అవన్నీ కూడా అక్కడ ఆ కారిడార్ను ఏర్పాటు చేసేందుకు వాళ్ళకు 4 నెలల కాలంలోపు స్థలం ఏర్పాటు చేయడంతో పాటు వారికి మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామని కూడా హామీ ఇచ్చిన నేపథ్యం. ఈరోజు వామపక్ష నాయకులు కలిసిన తర్వాత మాట్లాడిన ఉదంతం కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా కనపడుతుంది. ఒకటి, లగచర్ల దాడి కుట్ర చేసిన వారిని వదిలిపెట్టేది లేదు. సేమ్ టైం అమాయక రైతుల మీద కేసులు పెట్టి ఉంటే కనుక ఖచ్చితంగా దాన్ని నేను ఆలోచిస్తాను. ఆ కేసులు విత్డ్రా చేయించేందుకు, మాఫీ చేయించేందుకు, రద్దు చేసేందుకు నేను ప్రయత్నం చేస్తాను, తీసేస్తాను అని చెప్పి ఒక మాట ఇవ్వడం కూడా ఒక రకంగా అక్కడ బాధితులకు కొంత ఊరటనిచ్చేది అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది పోలీసులు వచ్చారు, మా ఇంట్లో దౌర్జన్యంగా జరగబడ్డారు, మమ్మల్ని తీసుకుపోయారు, పెట్టారనేది ఒక రకమైన ఉద్రిక్తత వాతావరణం, భయానక పరిస్థితి అప్పుడు కల్పించి అదంతా రాజకీయంగా వాడుకునే ప్రయత్నము, దాన్ని పెద్ద చేసే ప్రయత్నం జరిగిన ఉదంతా మనం చూసినాం. దీన్ని ప్రభుత్వానికి ఒక రకంగా నెగిటివ్ షేడ్ వచ్చే విధంగా, ఒక వ్యతిరేకత కూడగట్టుకునే విధంగా చేసే ఉద్దేశంలో ప్రతిపక్షం సక్సెస్ అయింది. దీన్ని చెక్ పెడుతూ ప్రభుత్వం అంటే సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మాట్లాడిన మాటలు బట్టి చూస్తే, అమాయక రైతులను కేసులు పెడితే వాళ్ళ కేసుల నుంచి తొలగిస్తాం వాళ్ళ పేర్లను. అట్లాగే పరిహారం పెంపు విషయంలో కూడా పరిహారం 20 లక్షలు, బయట మార్కెట్లో 60 లక్షలు ఉంటే 20 లక్షలే ప్రభుత్వం ఇస్తుందనేది కూడా బాగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పరిహారం పెంపు కూడా దాన్ని ఆలోచిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు. ఒక సానుకూల వాతావరణంలో మళ్ళీ భూసేకరణ ప్రక్రియ మొదలుపెట్టి అక్కడ కొడంగల్ నియోజకవర్గంలో ఆ లగచర్ల ఏదైతే 2 తండాలు, 3 విలేజ్లు, ఒక దాదాపు 1,100 ఎకరాల పట్టాల్యాండ్ సేకరణ విషయంలో జరిగిన వివాదం, గొడవ, ఉద్రిక్తత వాతావరణానికి చెప్పెట్టే విధంగా రేవంత్ రెడ్డి సామరస్యంగా సంధాయించే విధంగా రాజకీయ కోణం కాకుండా తన అభివృద్ధి, ఆ కొడంగల్ అభివృద్ధికి సంబంధించిన, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన, ప్రజల అభివృద్ధికి సంబంధించిన దాన్ని మెయిన్గా చూస్తూ ఎట్లాగో ప్రతిపక్షం ఏదైతే ఒక వ్యూహం పండిందో ఆ వ్యూహానికి చిక్కకుండా తను అనుకున్న
పనిని నెరవేర్చుకునేందుకు ఒక వ్యూహాత్మకంగానే ముందుకు పోతున్నాడని ఈరోజు వామపక్ష నాయకులతో మాట్లాడిన మాటను బట్టి తెలుస్తోంది. ఇది ఖచ్చితంగా ఫార్మాసిటీ కాదు, ఇది ఇండస్ట్రియల్ కారిడార్. దీంట్లో కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తాము. మహిళలకు, యువతకు ఉపాధి కల్పించడమే నా ధ్యేయం. అక్కడి ప్రజలకు మేలు చేసి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడమే నా లక్ష్యం. నేను సీఎం హోదాలో ఉన్న సమయంలో నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటాను, డెవలప్ చేస్తాను. అట్లాగే పరిహారం విషయంలో కూడా ఆలోచిస్తాను. రైతుల మీద పెట్టిన కేసులు, అమాయక రైతుల మీద పెట్టిన కేసులు ఎట్టి పరిస్థితుల్లో ఆ కేసులు లేకుండా చేయడం కూడా నేను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని చేస్తాను. సేమ్ టైం కుట్రదారులను మాత్రం మొదలుపెట్టాము. టార్గెటెడ్గా ప్లానింగ్గా దీన్ని విచ్ఛిన్నం చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నం చేసిన అంటే కేటీఆర్ అండ్ టీంని కూడా వదిలిపెట్టేది లేదని మరోసారి స్పష్టం చేసిన విషయం మనం ఈరోజు చూడొచ్చు.